హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. టీడీపీ జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న టెన్షన్ కాపు ఓటు బ్యాంకు పూర్తిగా తెలుగుదేశం కూటమికి వెళ్ళిపోతుందేమోనని, దాన్ని బ్రేక్ చేయడం కోసం, దాన్ని అడ్డుకోవడం కోసం వైసీపీ ఇప్పటివరకు స్ట్రాటజీలు చేస్తూ వచ్చింది. ముద్రగడ పద్మనాభం రాసిన లేఖల ద్వారా కాపు ఓట్లు చీలిపోతున్నాయి. కాపు ఓట్లో ఎంతో కొంత షేర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అంటే ఇంప్రెషన్ కనపడుతూ వచ్చింది. పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేస్తూ ముద్రగడ లేఖలు రాయడం, ముద్రగడనే టార్గెట్ చేస్తూ చేగొండి హరిరామ జోగయ్య గారు లేఖలు రాయడం. సో ఈ రకమైన లేఖల యుద్ధం చూసాం వారాహి యాత్ర గోదావరి జిల్లాలో జరిగిన తర్వాత. సో ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలను చాలామందిని వైసీపీ తన పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఈవెన్ వంగవీటి రాధా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ వార్తలు వచ్చాయి. ఆయన ఎక్కడ ఖండించలేదు. ఈవెన్ ముద్రగడ పద్మనాభం ఆయన కుటుంబ సభ్యులు వైసీపీ నుంచి పోటీ చేయొచ్చు లాంటి వార్తలు వచ్చాయి. ఆల్మోస్ట్ ఆయన దానికి సంబంధించి ఒప్పుకున్నారు లాంటి వార్తలు వచ్చాయి. అనూహ్యంగా ఈరోజు ముద్రగడ పద్మనాభం ఇంటికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నేత జ్యోతుల్ నెహ్రూ వెళ్ళారు. జనసేన నాయకులు నిన్న సాయంత్రం వెళ్ళి కలిసి వచ్చారు. 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి ముద్రగడ పద్మనాభంతో సమావేశం కాబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. సో ముద్రగడ జనసేన టీడీపీ కూటమికి మద్దతు ఇవ్వచ్చు లాంటి వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ప్రముఖులంతా, పెద్దలంతా వన్ సైడెడ్గా కూటమికి మద్దతు ఇస్తారు లాంటి ఇంప్రెషన్ కనపడుతోంది. దానికి 2-3 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు రాసిన బహిరంగ లేఖ కారణంగా కనపడుతోంది. ఆ లేఖలో పవన్ కళ్యాణ్ చెప్పిన మాట, కాపు పెద్దలు నాపై చేసిన విమర్శల్ని నేనంత సీరియస్గా తీసుకోను. కాపు నేతలు నేనెందుకు ఇలా రాజకీయ నిర్ణయం తీసుకున్నానో ఆలోచించండి. మీ విమర్శలకి నేను హట్ అవ్వట్లేదు, బట్ నేను ఎందుకు ఇలా చేస్తున్నానో ఆలోచించండి. కాపులకు రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పిన ఒక పార్టీతో కలిసి వెళ్ళడం, ఆ పార్టీకి మద్దతు ఇవ్వడం సరైందో కాదో మీరే ఆలోచించుకోండి అంటూ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలందరూ ఆలోచన చేయండి అంటూ ఒక అప్పీల్ని బహిరంగంగా తన లేఖ ద్వారా ఆయన చేశారు. తను రాజకీయంగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనక రీజన్ ఏంటో కాపులంతా ఆలోచించాలనే విషయాన్ని పవన్ కళ్యాణ్ తన లేఖలో చెప్పారు. బహుశా ఆ లేఖకు సంబంధించిన ఇంపాక్ట్గానే చూడొచ్చు. ఆ లేఖ రాసిన తరువాత ముద్రగడ వైపు నుంచి పాజిటివ్ సిగ్నల్ వచ్చిన తర్వాతే జనసేన నేతలు ఆయన ఇంటికి వెళ్ళి కలిశారు. ముద్రగడకు నిజానికి జనసేనతో పెద్దగా కొట్లాట వివాదం లేనప్పటికీ తెలుగుదేశం పార్టీతో ఆయనకి ఇబ్బందులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తన పట్ల, తన కుటుంబ సభ్యుల పట్ల తెలుగుదేశం పార్టీ అప్పటి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపైన ముద్రగడకు మాత్రమే కాదు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన చాలామందికి కూడా అభ్యంతరాలు ఉన్నాయి. సో ఆ అభ్యంతరాల నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవడాన్ని ముద్రగడ వ్యతిరేకిస్తూ వచ్చారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాసిన లేఖ నేపథ్యంలో, ముద్రగడ వైపు నుంచి వచ్చిన సిగ్నల్ నేపథ్యంలో జనసేన నేతలు వెళ్ళి కలవడం, ఆ తర్వాత టీడీపీ నేతలు కూడా వెళ్ళి ముద్రగడని కలవడంతో ఇక ఆయన కూటమి వైపు వెళ్ళిపోతారు లాంటి ఇంప్రెషన్కి బలం చేకూరుతోంది. సో మొత్తంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలంతా కూటమిని సపోర్ట్ చేస్తున్నారు లాంటి ఒక పొలిటికల్ ఇమేజ్ కనపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటువంటి సమాచారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమ్మ సామాజిక వర్గం పైన ఫోకస్ పెట్టినట్లుగా అర్థమవుతోంది. కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తోంది అంటూ గడిచిన 4 ఏళ్లుగా జరుగుతున్న చాలా పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చాలామంది ప్రజాప్రతినిధులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మంత్రులుగా కూడా పనిచేశారు. ఇప్పుడు క్యాబినెట్లో మాత్రం ఒక్కరు కూడా కమ్మ సామాజిక వర్గం నుంచి మంత్రిగా లేరు. సో అంటే ఆ సామాజిక వర్గాన్ని ఎంత పూర్తిగా వైసీపీ పక్కన పెట్టింది అనేది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళపైన మళ్ళీ వైసీపీ ఫోకస్ పెడుతుందనే విషయం కూడా అర్థమవుతుంది. కేసినేని నాని ఆల్మోస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం కన్ఫామ్ అయిపోయింది. సో ఆయనకంటూ సొంత వర్గం టీం కృష్ణా జిల్లాలో ఉన్న మాటని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అంగీకరిస్తారు. సో కృష్ణా జిల్లాలో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన కంటిన్యూస్గా 2 సార్లు ఎంపీగా గెలిచిన కేసినేని నానిని చేర్చుకోవడం ద్వారా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లపైన వైసీపీ కన్నేసింది అనే విషయం అర్థమవుతుంది. ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం, వాళ్ళని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తుందనే విషయం అర్థమవుతుంది. అంతేకాదు ప్రధానంగా కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో కమ్మ వర్సెస్ కాపు వార్ నడుస్తూ ఆ 2 సామాజిక వర్గాల మధ్య చాలా ఘర్షణ వాతావరణం ఉంటుంది రాజకీయంగా. సో ఇప్పుడు దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఈవెన్ గల్లా జయదేవ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు లాంటి వార్తలు వస్తున్నాయి. గుంటూరు జిల్లాకు సంబంధించి నేను ఇప్పుడే పేర్లు రివీల్ చేయదలుచుకోలేదు, కానీ గుంటూరు జిల్లాకు సంబంధించిన మరొక 2-3 రాజకీయ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. సో ఈ 3 జిల్లాల్లోనూ కాపులు వన్ సైడెడ్గా జనసేన టీడీపీ కూటమి వైపు వెళ్తే
కమ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా కొంతమంది నాయకుల చేరికను వైసీపీ ప్రోత్సహిస్తోంది. ఆ నాయకుల చేరిక వారం 10 రోజుల్లోనే పూర్తి కాబోతుంది. ఆ నాయకులు చాలా కీలకమైన నాయకులుగా ఉండబోతున్నారు. ఆ నాయకులు నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీని భుజాల మీద మోసిన నాయకులుగా ఉండబోతున్నారు. వాళ్ళని చేర్చుకోవడం ద్వారా కాపులు వన్ సైడెడ్గా కూటమి వైపు వెళ్తే జరిగే నష్టాన్ని కమ సామాజిక వర్గంతో పూడ్చుకోవాలనే ఆలోచన వైసీపీ చేస్తోంది. సో వైసీపీ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులంతా వన్ సైడ్గా కూటమికి సపోర్ట్ చేస్తే వాళ్ళకి జరిగే రాజకీయ ప్రయోజనం ఏంటో చూడాల్సి ఉంది. ఈవెన్ అంబటి రాయుడు కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది పెద్దలు ప్రముఖులు మాట్లాడి ఆయన వైసీపీ నుంచి మళ్ళీ జనసేన వైపు వచ్చేలా చేశారు అని చెప్తున్నారు. సో ఇప్పుడు 2 సామాజిక వర్గాలు ఈ పర్టికులర్ జిల్లాల్లో ఓ సామాజిక వర్గం ఓ కూటమి వైపు, ఓ సామాజిక వర్గం మరో పార్టీ వైపు వెళ్తాయా అలాంటి ఇంప్రెషన్ కలుగుతుంది. చూడాలి రాజకీయంగా దీనికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది.